హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నానండి. నేను రీసెంట్గా గల్ఫ్కి అయితే వచ్చాను కదండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి. ఫ్యామిలీని వదిలి దూరంగా వేరే కంట్రీలో ఉండడం అంటే చాలా చాలా కష్టం అండి. ఏం చేయలేం కదండి. మనకున్న పరిస్థితులను బట్టి మనం దూరంగా ఉండవలసి వస్తుంది. ఇక్కడైతే మా ఇంట్లో అమ్మ వాళ్ళ చెల్లెలింటికి అయితే మేము రేగుపళ్ళ కోసం వెళ్తున్నామండి. దారిలో అయితే మునగ చెట్టు ఉంది. మన ఇండియాకే పక్కింట్లో ఉంటుందండి. అన్నదమ్ముల ఇంట్లో నేను అక్క ఉంటాము. అక్క నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఈ గల్ఫ్లో కూడా మునగ చెట్లు, ఇలా ఆలువేరా, కలబంద, ప్రతి ఒక్క నిమ్మ చెట్టు, మామిడి చెట్టు ప్రతి ఒక్కటి ఉన్నాయండి. నేను ఉండేది విలేజ్ అండి, సిటీ పక్కన విలేజ్. మన ఇండియాలో విలేజ్లో అయితే ఏం చెట్లు ఉంటావో ఇక్కడ కూడా చాలా చాలా ఉన్నాయండి. మునగ చెట్టు కాయలు అయితే మాకు అందలేదండి. 2 కాయలు అయితే కోసుకున్నాము. చూడండి, మునగ చెట్టుకు పూత అయితే చాలా చాలా ఉందండి. ఈ పైన ఉండయి మాకు అందలేదు. ఇక్కడ కనిపించే చెట్టు అయితే గన్నేరు పూల చెట్టు అండి. పూలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇంకైతే మేము రేగు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. రేగు పళ్ళు అయితే మామూలుగా లేవండి. ఈ విధంగా ఇండియాలో ఉండుంటే రాళ్ళు వేసి కట్టెలతో అస్సలు చెట్టు కాయలు లేకుండా చేసేవాళ్ళు. అసలు ఇక్కడ ఈ కాయలు తినరండి. అందుకే చెట్టు నిండా ఉంటాయండి కాయలు. చెట్టు కింద అయితే చాలా చాలా రాలిపోయాయి. వీటిని చూడగానే నేను వీడియో తీయాలనిపించిందండి. చాలా చాలా ఉన్నాయండి అస్సలుకు. చెట్టు కింద చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు రాలిపోయి ఉన్నాయో. ఇంకైతే మేము ముగ్గురం ఏరుకుంటున్నాము కవర్లలో. చాలా చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. అక్క వాళ్ళు ఏరుతుంటే నేనైతే తింటూ వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఓకే అండి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు ముందు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా రేగుపళ్ళు చెట్టు ఉండడం నేను అస్సలు చూడలేదండి. చాలా చాలా అయితే ఉన్నాయి. నేనుంటున్న ఇంట్లో ముసలామ వాళ్ళ చెల్లెలు ఇంటి ముందేనండి ఈ విధంగా రేగు చెట్టు ఉంది. వాళ్ళ గేటు ముందే ఉంటుంది. వాళ్ళ చెల్లెలింట్లో ఉండే ఆమె కూడా ఇండియా అక్కేనండి. అక్క నన్ను వీడియో తీసుకోమని చెప్పింది. ఈ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్లు ఈ విధంగా ఉన్నాయండి. వేప చెట్టు కూడా ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర. వాటిని చూడగానే నాకు చాలా చాలా అనిపించింది. చూడండి, వేప చెట్టు ఎంత పెద్ద వేప చెట్టు ఉందనండి వాళ్ళ ఇంటి ముందునే. అది గ్రోసరీ షాప్ అండి. వాళ్ళ ఇంటి ముందు ఈ విధంగా ఉందండి. మా ఇంట్లో ముసలామ వాళ్ళ చెల్లెలు ఇంటి దగ్గర అండి ఇది. అలోవెరా చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందోనండి. చాలా చాలా ఉంది. చాలా ఫ్రెష్గా కూడా ఉందండి అలోవెరా. ఎంత బాగుందోనండి. ఇక్కడ 2 బస్సులు అయితే ఆగి ఉన్నాయి. ఇది ఖర్జూరపు చెట్టు అండి. ఇది చీమచింత చెట్టు అండి. నేను ఎప్పుడు చూడలేదు ఈ చెట్టునైతే మన ఇండియాలో. ఈ కాయలు కూడా తింటారంట. చూడండి, ఈ విధంగా ఉన్నాయి చీమచింతకాయలు. చెట్టుకు పూత కాయలు చాలా చాలా ఉన్నాయండి చీమచింత చెట్టుకు కూడా. ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాము. ఆ అక్క అయితే వాళ్ళ ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మా ఇండ్లు
కొత్త ఇల్లు చూపిస్తాను రండి అని లోపలికైతే తీసుకెళ్ళింది. లోపలైతే చాలా చీకటిగా ఉందండి. నేను ఎక్కువ ఏమి షూట్ చేయలేదు వీడియో. ఇది కొత్త ఇల్లు అయితే కడుతున్నారండి. చాలా చాలా పెద్ద ఇల్లు అండి వాళ్ళది. అక్క చూడండి రేణిగాయలు ఎంత పెద్ద కవర్కి వేసుకునిందో. ఇవి 2 ఫ్రిడ్జ్లు అండి. ఈవినింగ్ టైంలో అండి మేము వెళ్ళింది. ఇంకా మేము ఇంటికైతే తిరిగి వచ్చేస్తున్నాము అక్క నేను. ఇది మసీద్ అండి. మేము ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉంటుంది పెద్ద మసీదు. మేము ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. నేనైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి. ఇది నా రూమ్ అండి. నా రూమ్లోకి అయితే వచ్చేసాను. నైట్ ఫుడ్ అండి ఇది. మధ్యాహ్నము బిర్యానీ చేసాము. అదే వీళ్ళు మధ్యాహ్నము భోజనము రైస్ ఉంటే రాత్రికి కూడా తినేస్తారండి. అదే నేను కొంచెం పెట్టుకున్నాను వీడియో కోసం అయితే. మీకు అలా కనబడుతుంది. నాకు అస్సలు బిర్యానీ అయినా కూర లేకుండా నాకు అస్సలు తినాలనిపించదండి. తినలేను కూడా. అందుకే కొంచెం అయితే ఊరగాయ పెరుగు కలుపుకొని తినేసానండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకే బాయ్ అండి. నెక్స్ట్ వీడియో నా రూమ్